సాయి సూర్య డెవలపర్స్ సమర్పించు దీపం దర్శయామి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. పండుగ అంటే ఆనందం, సంబరం. పండుగ అంటే ఆహ్లాదం, ఉత్సాహం. పండుగ అంటే సంస్కృతి, సంప్రదాయం, ఘన వారసత్వ ప్రాభవం. అలాంటి అన్ని అంశాల సమాహారం నేటి దీపావళి పర్వదినం. ప్రతి పండుగ ఆనందార్ణవమే, ఆస్వాదనీయమే. ఆ ఆనందమే రూపుదాలిస్తే అది దీపావళి పర్వదినమవుతుంది. ఎప్పటికప్పుడు జీవితమనే అలుపెరగని ప్రయాణానికి ఇంధనంగా తోడ్పడుతూ మనల్ని నవ్య ఉషస్సు వైపు నడిపించడానికి మన పండుగలు దోహదపడుతున్నాయి. ఆ పరంపరలోని వెలుగు జిలుగుల పర్వం దీపావళి. మన పండుగల్లో ఎంతో సందడి నిండిన పండుగ దీపావళి. దీపావళి పర్వదినం నేపథ్యంగా ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు ఉన్నాయి. ఆ సంప్రదాయాలు, సంస్కృతులు ఎన్నో సామాజిక జీవన ఉపయుక్తకరమైన సందేశాల్ని అందిస్తాయి. దారి దీపాలై నిలిచే ఆ సందేశాల సమాహారమే నేటి దీపావళి ప్రత్యేక కార్యక్రమం దీపం దర్శయామి. శరణం, అభ్యుదయ, ప్రవర్ధనం అనే 3 అంశాల త్రివేణీ సంగమమే దీపావళి. అశుభాలు తొలగి సర్వత్రా శుభ పరంపరలు వెల్లివిరియాలనే శుభకామనలు దీపావళి వ్యక్తం చేస్తుంది. సంప్రదాయాల ఆచరణ సమన్వితంగా ఎన్నో విశేషాల్ని దీపావళి ఆవిష్కరిస్తుంది. అందుకే దీపావళి ఆనంద రవళిని పల్లవించే నిత్య జీవన సరళి, సంతోష సరిగమల్ని పంచే నవ్య జీవిత మధుమురళి. దీపావళి అంటే అభ్యంగన స్నానాలు ఆచరించి, నూతన వస్త్రాలను ధరించి, పిండి వంటల్ని జ్యోతిర్మయమై ప్రకాశిస్తే అదే దీపపర్వమైన దీపావళి. ఆశ్వయుజమాసం శరన్నవరాత్రులతో ఆరంభమై దీపావళితో ముగుస్తుంది. దీపాల పండగ దీపావళికి నరక చతుర్దశి సోపానం. లోకకంటకుడైన నరకుని వధతో అంతటా విజయోత్సవం వర్ధిల్లింది. నరకుని వధతో దీపావళి. జ్యోతిర్గమయ అనేది వేదవాక్కు. చీకటి నుంచి నన్ను వెలుగులోకి నడిపించు అనే ప్రగతిశీల దృక్పథాన్ని వేదవాక్కు ప్రతిఫలిస్తుంది. చీకటి నుంచి వెలుగుల్ని విరజిమ్మే పండుగ దీపావళి. చెడుపై మంచి సాధించిన విజయాన్ని గుర్తు చేసే ఘన విజయకాంతుల పండుగ దీపావళి. వెలుగుల ప్రవాహాలుగా నవ్యకాంతుల్ని విరజిమ్మే దీపాలు ఎన్నో ఆధ్యాత్మిక, పారమార్థిక, సామాజిక సందేశాలై ప్రకటితమవుతున్నాయి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మీ నమోస్తుతే. దీపావళి వెలుగులు మన ప్రగతికి దిక్సూచికలు. మనిషిలోని రాక్షస ప్రవృత్తిని, తామసిక ధోరణిని రూపుమాపి దివ్యత్వమైన మానవత్వాన్ని వెలిగించమని దీపావళి చెబుతోంది. మన మనసులోని ప్రతికూల శక్తికి, అసురభావాలకు నరకుడు సంకేతం. మనలోని జ్ఞానశక్తి ఆయుధంతో ఆ నరకుణ్ణి వధించడమే దీపావళి. దురహంకారానికి, ఆభిజాత్యానికి ప్రతీకైన బలితలను విష్ణువు వామనమూర్తిగా అవతరించి పాతాళానికి అణచివేసినప్పుడు అజ్ఞానం అంతమయ్యింది. జ్ఞానకాంతులు వెల్లివిరిశాయి. వెలుగుల పండగ దీపావళి సాకారమయ్యింది. అధర్మంపై ధర్మం, అవినీతిపై నీతి, అనాచారంపై సదాచారం, మూర్ఖత్వంపై వివేకం, చెడుపై మంచి పైచేయి సాధించడమే తిమిరాన్ని సంహరించడం. ఆ చీకటిపై సాధించిన గెలుపే నేటి దీపావళి. వెలుగు అంటే చైతన్యం, ఉత్సాహం. ప్రతి ఒక్కరి జీవితంలో ఆశ నిరాశలనే 2 పార్శ్వాలు ఉంటాయి. అయితే నిరాశను జయించి, దుఃఖాన్ని అధిగమించి, నిస్తేజాన్ని విడనాడి, చైతన్య పుంజాల్ని ఆయుధాలుగా మలుచుకుని జీవన సమరాన విజయాన్ని సాధించడమే దీపావళి. అమృత భావాలు అన్ని వైపుల నుంచి మనిషిని ఆవరించాలి అని ఉపనిషత్తులు ఆకాంక్షించాయి. లోకాలన్నీ సమృద్ధిగా, సుభిక్షంగా ఉండాలని భావించాయి. ఈ శుభాకాంక్షలు ఎప్పుడు సాకారమవుతాయో, ఆ హరితమయ భావనలు ఎప్పుడు ఫలిస్తాయో. సాయి సూర్య డెవలపర్స్ సమర్పించు దీపం దర్శయామి ప్రత్యేక కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. సాయి సూర్య డెవలపర్స్ సమర్పించు దీపం దర్శయామి ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి సద్గుణజ్వాలకు సంకేతంగా నవ్య వెలుగు జనించినందుకు ప్రతిఫలంగా దీపావళిని జరుపుకోవడం సంప్రదాయంగా స్థిరపడింది.
వెలుగు, కాంతి అనేది అభివృద్ధి సూచకం. భువిపై సమస్త సంపదలు వృద్ధి చెందడానికి ఆ వెలుగే ప్రధాన భూమిక. కాబట్టి కాంతి ఉద్భవించిన ఆ శుభదినాన ధనలక్ష్మిని ఆరాధించే సంప్రదాయం స్థిరపడింది. శ్రీరాముడు రావణవధ తరువాత ఆశ్వయుజ అమావాస్య నాడే అయోధ్యకు వచ్చిన నేపథ్యంలో ఆ రోజు ప్రజలంతా పండగ చేసుకున్నారు. ఆ సంతోష సంరంభమే ఆనందకాంతుల దీపావళిగా తేజరిల్లిందంటారు. విష్ణువు వామనావతారమెత్తి బలిరాజ్యాన్నంతా దానంగా స్వీకరించిన రోజు దీపావళిగా ప్రస్తావిస్తారు. దీప వైభవం ఎంతో ఘనమైనది. దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా ఆర్షధర్మం నిర్వచించింది. దీపం వెలిగించడమంటే అది సర్వజన శ్రేయోభావన. నేను వెలిగించిన ఈ దీపం నా గృహంలోనే కాదు, సర్వే సర్వత్రా వెలుగులు పంచాలి, అందరికీ మంగళప్రదం కావాలి. ఈ దీపకాంతి అందరికీ వెలుగునిచ్చి వారికి సమస్త శుభాల్ని చేకూర్చాలి అనే శుభాకాంక్షల పరంపరల్ని అభివ్యక్తం చేయడం మన సనాతన సంప్రదాయం ప్రత్యేకత. గుండెగూటిలో నిరాశ నిండితే ఆశ అనే దీపాన్ని వెలిగించాలి. హృదయంలో జడత్వమనే తమస్సు అలుముకుంటే చైతన్య దీపాల్ని ప్రజ్వలింపచెయ్యాలి. ఎదలో ఆవేదన అనే తిమిరం చోటు చేసుకుంటే ఆనంద దీపాన్ని ఆవిష్కరింపచెయ్యాలి. మన హృదయమే ఓ ఆలయం, అందులో కొలువు తీరేది మన ఆత్మ. ఆ ఆత్మ స్వచ్ఛ స్ఫటికంగా వినిర్మలంగా ప్రకాశించాలంటే మానవతా దీపాల్ని నిరంతరం వెలిగిస్తూనే ఉండాలి. నరకుడనేవాడు ఎక్కడో నక్కిలేడు, మనసులో చిమ్మ చీకటి మసలు చోట వానికున్నది ఉనికి అని విజ్ఞులు స్పష్టం చేశారు. దీపమనేది ఆముదం తాగినా చీకటికి ఆవల ఏకాకృతితో వెలిగిన ఓ మహాదీపం జగతికి రశ్మిగా మారింది. ఆ వెలుగుల జాతరలో ప్రతి జీవితం సందడిగా సాగిపోవాలని, ప్రతి బతుకు ఆనంద సమీరం చేరాలని ఈ దీపాల పండగ అభిలషిస్తుంది. సంతోష సరళిగా దీపావళి ప్రకటితమవుతుంది. దీపావళి అంటే ధనలక్ష్మి ఆరాధన, దీపలక్ష్మి అర్చన. ధర్మయుతంగా సంపాదించిన ద్రవ్యమే ధనలక్ష్మి. ఆ ధనలక్ష్మి దీపలక్ష్మిగా మన కుటుంబాన్ని వెలిగిస్తుంది. ధనలక్ష్మి స్వరూప స్వభావాలపై దీపలక్ష్మి దివ్య ప్రభలు ఆధారయుతమై ఉంటాయి. ధర్మయుతమైన ధనలక్ష్మి దీవెన మనల్ని శుభకరమైన జీవన మార్గాన ముందుకు వెళ్లేలా చేస్తుంది. ఇందుకు విరుద్ధంగా జరిగితే ఎన్నో బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ బాధామయ జీవితమే నరకం. ఆ నరక చెర నుంచి విముక్తం కలిగి డెవలపర్స్ సమర్పించు దీపం దర్శయామి ప్రత్యేక కార్యక్రమానికి పునఃస్వాగతమే అసలైన నవ్య జీవన రవళి అవుతుంది. చెట్టు నవ్వితే ఆకుపచ్చదనమవుతుంది, పొలం నవ్వితే సిరుల పంటవుతుంది, నది నవ్వితే గలగలమనే నీటిపాటవుతుంది, పువ్వు నవ్వితే పరిమళమవుతుంది, గుండె దివ్వె నవ్వితే అది దీపావళి అవుతుంది. విమల విజ్ఞాన దీపంబు వెలుగు చూడ అనే పథంలో శ్రీనాథుడు దీప ప్రాశస్త్యాన్ని ఘనంగా వివరించాడు. గుణనిధి వంటి దుష్టవర్తనుడు సైతం దీప ప్రజ్వలనం ద్వారా ఎలా ఉద్ధరించబడినాడో వివరించాడు. గగనంలో ఎన్ని కారుమబ్బులు కమ్ముకున్నా హృదయంలో ఒక్క చైతన్య జ్యోతి వెలుగుతుంటే చాలు. ఏ కారుమబ్బులు ఎలాంటి గాఢాంధకారమైనా ఏమీ చెయ్యజాలదు. అందరి వదనాల్లో మందహాస దీపాన్ని వెలిగించి ఆనందించే ఆదర్శ వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడమే దీపావళి పరమార్థంగా అందరూ గ్రహించాలి. శుభాన్ని, క్షేమాన్ని ఆకాంక్షించడం ఎప్పుడూ శ్రేయస్కరమే. చిత్తంలో నిజాయితీ ఉంటే ఆ వ్యక్తిత్వం మణిదీపంలా ప్రకాశిస్తుంది. సద్భావనలు మన స్వభావమైతే సమతాకాంతులు సర్వత్రా దీపిస్తాయి. పండగల్లో కొన్ని ఆధ్యాత్మిక గంభీర సాధనలతో కొనసాగేవి అయితే మరికొన్ని సందేశయుతంగా ఆనందమయంగా సాగేవి. అలాంటి పండగల్లో దీపావళికే అగ్రతాంబూలం. దేశంలో అన్ని ప్రాంతాలు ఒకే సంబరంతో జరుపుకునే పర్వం దీపావళి. దీపావళి అంటే కేవలం ఓ వేడుక కాదు, దివ్యత్వం, భవ్యత్వం, నవ్యత్వాల మేలు కలయిక. వేడుకలు నిర్వహించుకోవడంతో పాటు ఆ వేడుకల నేపథ్యంగా ఉన్న సందేశాలను అర్థం చేసుకుని బాధ్యతగా మసులుకోవాలని దీపావళి వంటి దీపోత్సవ సంరంభం సందేశమిస్తుంది. శుచి, సద్గుణం, సదాచార భావాలకు ప్రతీక అయిన లక్ష్మీదేవి ఆ భావాలతో ఆరాధించే వారినే అనుగ్రహిస్తుంది. ఇక పరిసరాలతో పాటు వ్యక్తులు కూడా శుచి, శుభ్రంగా దేవతల్ని ఆరాధించాలని శాస్త్రాలు నిర్దేశించాయి. బాణసంచాల మోతలతో శబ్దధ్వని కాలుష్యాన్ని వీలైనంత నివారించి పర్యావరణ ప్రకృతి హితంగా నిర్వహించుకోవడం ద్వారా దీపావళి ఆనందయుతంగా, ఆహ్లాదభరితంగా అలరిస్తుంది.
ధియోయోన ప్రచోదయాత్. శరీరంలోనైనా దీపం ఎక్కడున్నా సరే ఒకేలా వెలుగులు ప్రసరిస్తుంది. బాహ్యంగా అంతరంగా నవ్యకాంతులకు ఆహ్వాన గీతికల్ని పలకడానికి దీపావళికి మించిన శుభతరుణం లేదు. అందుకే దీపావళి మహా చైతన్య రవళి, సంతోషాల సరళి. అలంకారాలన్నింటికీ మహాదివ్య ప్రభాభాసిత సౌందర్యాలంకారం దీపం. ఆ దీపానికి జరిగే మహా ఉత్సవ సంబరమే దీపావళి. పరివర్తన, మార్పు, ప్రగతి అనే ఆశావాద దృక్పథాన్ని దీపావళి ప్రతిఫలిస్తుంది. పండుగను ఓ సందడిగా, పర్వదినంగా మాత్రమే జరుపుకోకుండా ఆ పండుగ పరమార్థాన్ని జీవితానికి అన్వయించుకోవడం ద్వారా అసలైన పండుగ ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. మరోసారి దీపావళి శుభాకాంక్షలతో నమస్కారం. మంగళ జ్యోతికి మంగళహారతి, లలితా జ్యోతికి లక్షణ